నేను రోజుకి 3 టైమ్స్ ఫేస్ వాష్ చేసిన. లిటరల్లీ 3 టైమ్స్. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. లైక్ ఎట్లా అంటే 3 టైమ్స్ చేసినా గానీ కూడా నా ఫేస్‌లో అనేది గ్లో లేదు. ఫేస్ క్లియర్‌గా ఉండదు. నల్లగా, నల్లగా ఐ మీన్ డర్టీగా ఉండేది. తెలుస్తది ఇతరులకు చూస్తే వీడు ఫేస్ అసలు వాష్ చేసిండా? అది తెలుస్తుండే. అది ఎందుకు? నేను ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దాంతో నా స్కిన్ క్లియర్ అయింది. యూ కెన్ సీ మై స్కిన్. అంటే మరీ నాది అంత పర్ఫెక్షనల్ స్కిన్ కాదు. బట్ ఐ హావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ ఇన్ మై స్కిన్ కేర్. చూడండి. దూరం నుంచి చూసినా కానీ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది అది. గ్లోయింగ్. బానే. నాట్ దాట్ సో బట్ ఈవెన్చువల్‌గా అయితది. నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. సో ఈ వీడియోలో అన్నీ ఇంపార్టెంటే. లాస్ట్ పాయింట్ అయితే ఇంకా ఇంపార్టెంటే. దాంట్లో నేను ఒక ప్లాన్ ఒక స్టెప్ వైస్‌గా చెప్తాను. అది ఇయండి. ఈ వీడియో చాలా అసలుకి నీకు ఎక్స్‌పెన్సివ్ కూడా అనిపియదు. లైక్ ఇట్స్ సూపర్ చీప్. చీపెస్ట్ అసలుకి. డోంట్ వరీ అబౌట్ దాట్. ఇట్స్ సో న్యాచురల్ అండ్ ఇట్ వర్క్స్ లైక్ హెల్. ప్రతీది తెలుసుకోండి. ప్రతీది చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి స్లీప్. ఇది వినడానికి చాలా బోరింగ్ అనిపించచ్చు. బట్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యువర్ ఎవ్రీ ఆర్గన్ అండ్ ఎవ్రీథింగ్. మన స్కిన్ వచ్చేసి లార్జెస్ట్ ఆర్గన్. ఇది దాని సెల్ఫ్ని రిపేర్ చేసుకోగలుగుతుంది. నువ్వు పడుకోకపోతే ఏమవుతుంది? నీకు మరి పింపుల్ వచ్చినాయి. కానీ నాకు రీసెంట్గా ఒక పింపుల్ వచ్చిండే. పింపుల్స్ ఆర్ కామన్. ఇప్పుడు ఎంత పెద్ద ఫేస్ వాష్ వాడినా అప్పుడప్పుడు వస్తుంది. ఇట్స్ కామన్. ఎందుకంటే బాడీలో ఏదో ఒకటి మనం చెత్త తింటాం, ఏదో ఒకటి చేస్తాం కాబట్టి సో వస్తుంది. దాన్ని రిపేర్ చేయడానికి ఒకవేళ నువ్వు చేయకపోయి అట్లా చేయకపోయినావు అనుకో, అది ఇంకోటి చేస్తుంది. సో మంచి స్లీప్ తెచ్చుకున్నావు అనుకో, బాడీ అవుట్ ఆఫ్ గేమ్ స్టేట్లో వెళ్తుంది. కొంతసేపు దానికి ఫాస్టింగ్ స్టేట్. నైట్ అన్నా దాన్ని కొందరైతే నైట్ పూట కొడుతుంటారు. సో ఈ మంచి స్లీప్, మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇవ్వండి. ఈ మంచి క్వాలిటీ స్లీప్ గురించి కూడా నేను తర్వాత వీడియోస్లో మాట్లాడతాను. బట్ థింగ్ ఈజ్ దట్ మంచి స్లీప్ పడుకోండి. మంచి స్లీప్ అంటే లైట్స్ ఆఫ్ చేయండి. తొందరగా ఫోన్ పక్కన పెట్టేసేయండి. కళ్ళు మూసుకోండి. బ్రీతింగ్ చేయండి. అదే మంచిగా వస్తుంది పక్కా. నేను చెప్తున్నాను కదా, ఒక 30 డేస్ ట్రై చేయండి, మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాషింగ్కి అంటే ఇప్పుడు మనకి ఎక్స్పెన్సివ్ ఫేస్ వాష్ సెటాఫిల్ ఆర్ బొటానికా ఇంకా వేరే ఏదో ఉంటుంది, అంతా యూజ్ చేయను. సో అట్లా లైక్ ఇట్లా ఇంకొన్నే కదా, హిమాలయన్ ఆర్ సంథింగ్ లైక్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అవన్నీ పక్కన పడేద్దాం. మనకు అవసరం లేదు. నేను ఈ వీడియోలో చెప్పేది ఇది. ఇఫ్ యూ హ్యావ్ దాట్, యూజ్ దాట్. నేనేమన్నా దానికి యూజ్ చేయండి. దాన్ని ఏం చేయండి అంటే మీరు ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి నేను చెప్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ అయితే అసలు కాదు, నైట్ చేసుకోండి. నైట్ ఈజ్ అ ఫకింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అది తీసుకొని నైట్ మొత్తం పండుకుంటాం. అది మొత్తం లోపలికి వెళ్తుంది, అది పింపుల్ వస్తుంది లోపల అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం వచ్చేసి నైట్ ఫేస్ వాష్ పక్కా. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఎనీ మాయిశ్చరైజర్ ఆర్ ఎనీథింగ్ ఇది స్టిక్కీగా ఉంటే అది నెక్స్ట్ మార్నింగ్ క్లీన్ చేసుకోవాలి పక్కా విత్ ద ఫేస్ వాష్ దట్ యు హ్యావ్. లేకపోతే నేను చెప్పలేదు కదా, గ్రామ్ ఫ్లోర్ ఉంటుంది కదా, గ్రామ్ ఫ్లోర్ అంటారు దాన్ని, గోధుమ పిండి మైదా పిండి ఏదో ఉంటారు కదా, అది మంచి వర్క్ చేస్తుంది. అది వాడండి పక్కా. అది డెడ్ స్కిన్ ఏమైనా ఉంటాయి క్లియర్గా చేస్తుంది, అంత మంచిగా చేస్తుంది. అది ట్రై చేయండి. అండ్ ఒకవేళ టైం లేకపోతే డోంట్ యూస్ దాట్. నీకు అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ అట్లాంటి ఆయిల్ థింగ్ చేయకపోతే ఆల్రెడీ మంచిగా అబ్సార్బ్ అయితే, ఇఫ్ యూ మంచి కొంచెం ఉండాలంటే పక్కన చేయండి. అండ్ ఇంకోటి, నువ్వు బయటికి వెళ్ళి వస్తావు కదా, 2 ఆప్షన్స్. యూ కెన్ యూస్ ఫేస్ వాష్ అండ్ వాటర్. మంచిగా చేయండి. మంచిగా క్లీన్గా మంచిగా ఇట్లా సర్క్యులేషన్గా చేయండి. మంచిగా క్లీన్గా చేసి ఏమవుతుంది అంటే మంచి ప్రాపర్గా పోతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఏదో తీసుకుంటే అయిపోయాయి. దట్స్ నాట్ ఇట్ బ్రో, అసలు యాక్చువల్గా వాడాల్సింది ఫేస్ వాష్ అన్న వాటర్ అండ్ ఎట్లా చేయాలి, మంచిగా మసాజ్. యూ హ్యావ్ టు లైక్ దాన్ని ఇట్లా మనం సర్క్యులేషన్ మసాజ్ చేసి ఏంది అంటే అది బయటకు పుల్ ఆఫ్ చేయగలుగుతుంది ఏమైనా డర్ట్ ఉన్నా ఏదైనా ఆయిలింగ్ ఉన్నా అని. సో డూ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇంటేక్ మళ్ళీ బోరింగ్గా రిటెన్షన్ థింగిపోతుంది. సారీ,
వాటర్ ఇంటేక్ ఏంటి అంటే లైక్ వాటర్ ఇంటేక్ వల్ల నేను ఒకటి తెలుసుకున్నాను. యూ కాంట్ గెట్ అ గ్లో. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే లైక్ దే డోంట్ ఈవెన్ వాష్ ద ఫేస్ వాష్ చేయరు ఆర్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ యూజ్ చేయరు. యూ కెన్ సీ దస్ గ్లో, ఒక గ్లో ఉంటుంది. ఇట్లా వెళ్ళినా కానీ అమ్మ ఏం గ్లో, అట్లా గ్లో అనిపిస్తుంది. ఆ గ్లో ఏంది అంటే వాళ్ళకి న్యాచురల్గా వస్తుంది. కొంతమందికి వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయాలి. వాటర్ ఇంటేక్ ఎట్లా కొన్ని కొన్ని ఉంటాయి, కానీ నేను ఒక టిప్ చెప్తా మీకు. మార్నింగ్ లేవగానే 1 లీటర్ ఫినిష్ అండి, 1 లీటర్. అండ్ ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారో లైక్ మ్యాక్స్ టు మ్యాక్స్ నా చూసేది టీనేజర్స్ కాలేజ్ స్కూల్కి వెళ్తారు కదా, 1 లీటర్ బాటిల్ తెచ్చుకోండి. దాన్ని ఒక్కొక్క పీరియడ్లో అయినా ఏదో ఒకటి కొంచెం సిప్ చేయండి, 2 సిప్స్ ఇట్లా మంచిగా మెల్లమెల్లగా తాగండి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో వాటర్ తాగండి, ఇంకో లీటర్ ఆర్ సంథింగ్ హాఫ్ లీటర్. ఆటోమేటిక్గా సైకిల్ వచ్చేస్తుంది, ఈజీ వచ్చేస్తుంది. ఆల్రెడీ 2 లీటర్స్ ఇనఫ్. దాని తర్వాత ఇనఫ్ అంటే ఇండియా బేసిస్ నార్మల్ బేసిక్ యావరేజ్గా చెప్తున్నాను. దాని తర్వాత మంచిగా చేసుకోండి, ఎవెన్చువల్గా అది అయిపోతుంది. దీనివల్ల నీకు ఫేస్లో గ్లో వస్తుంది. ఎందుకంటే వాటర్ వల్ల హైడ్రేషన్ వల్ల గ్లో కనిపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దాని పేరు నెక్స్ట్ వచ్చేసి ఫేస్ స్టీమింగ్. ఇది నేను అందరికి రికమెండ్ చేయను. దోస్ ఆర్ హ్యావింగ్ నార్మల్ స్కిన్, నాట్ దాట్. ఇది ఎప్పుడైనా ఒకసారి చేయండి, వీక్లీ వన్స్. అందరికి చెప్పను, అసలు పింపుల్స్ ఉన్న వాళ్ళకి అసలే అంత ఎక్కువ చెప్పను. ఉన్నా కానీ చేయకండి అబ్బా, దట్స్ పోర్షన్ ఓపెన్ చేస్తుంది ఇంకా. సో నార్మల్గా స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఫేస్ గ్లో వాళ్ళకి ఏం చేయాలంటే స్టీమింగ్ చేయండి. మీ దగ్గర ఒక స్టీమర్ ఉంటే, స్టీమర్ అంటే తెలుసు కదా, వాటర్ పోస్తుంది, స్టీమింగ్ వస్తుంది, ఆవిరి పట్టుకుంటారు. ఇఫ్ అది లేకపోతే పొయ్యి మీద అదే స్టవ్ మీద హాట్ వాటర్ పెడితే హీట్ చేస్తే పైన వస్తుంది, దాని మీద కొద్దిసేపు పోర్స్ ఓపెన్ అవుతాయి. కొద్దిసేపు అలా చేసినాం అనుకో, చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు యూ కెన్ డూ ఫేస్ వాష్. ఒక బట్ట తీసుకొని క్లీన్గా తుడిచేసి మంచిగా వైట్ క్లాత్ ఆర్ ఎనీథింగ్, యూ కెన్ సీ దట్ డర్ట్ ఇట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ సమ్ వర్కౌట్ ఆర్ ఎనీథింగ్ దట్ స్వెట్ పక్క రావాలి. స్వెట్ వచ్చింది అనుకో ఆటోమేటిక్గా ఇంటర్నల్గా బయటికి, మనం ఏది ఇక్కడేమో ఎక్స్టర్నల్గా బయటికి దిద్దాం అనుకుంటాం, అక్కడ ఇంటర్నల్గా బయటకు వచ్చింది అనుకో, దిట్ విల్ బీ లైక్ హెల్, గాడ్ లెవెల్ ఆఫ్ స్కిన్ కేర్ అది. అట్లా ఇప్పుడు నేను ఒక హోలిస్టిక్ ప్లాన్ చెప్తాను, మంచిగా వినండి. ఇది వచ్చేసి లైక్ ఫస్ట్ వచ్చేసి మీరు డైలీ నైట్ పక్కా ఫేస్ వాష్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ నేను చెప్పింది, ఇంటికాడ పొద్దుగాలే 1 లీటర్ కంప్లీట్ చేయాలి, కాలేజ్కి 1 లీటర్ తీసుకెళ్ళాలి. కాలేజా ఎనీవేర్ నీ పక్కన పెట్టుకో, అయిపోతుంది పక్కా, చూడు వాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీమింగ్ అనేది వన్స్ చేయండి ఎప్పుడో ఒకసారి. ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ అనేది పక్కా ఉండాలి. ఎక్సర్సైజ్ దట్ స్వెట్ వచ్చేలా ఉండాలి. అట్లా ఇంకా ఫేస్ వాష్ అంటారా, చెప్పేసినాను. ఇప్పుడు ఇది ఒక 30 days ఆర్ 1 week వాడండి. మీ స్కిన్ లైక్ కొరియన్ స్కిన్ కాదు కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక 10x 2x 5x అయితే పక్క వస్తుంది. చూడండి, ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ దాన్ని అంత కేర్ తీసుకోరు, దానికి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అనుకుంటారు. దీనివల్ల చాలా చీప్ గ్రామ్ ఫ్లోర్ వాడండి పక్క. మాయిశ్చరైజర్ అంటే మీ ఇష్టం, ఇంకా దట్స్ ఇట్.